మెదక్ జిల్లా చేగుంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో వచ్చినట్టు పెట్టుకో. నీ ఛానల్ అటు ఇచ్చినావా కెమెరా మరి ఎట్లా నరేంద్ర वाना वाना इधर ट्राई जरा इधर ఈరోజు చేగుంట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. స్థానిక ఎంపీటీసీ ద్వారా ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ప్రతి శుక్రవారం ఎంతోమంది ఇక్కడికి అందరికి వస్తారు. వాళ్ళ కోసం 10 లక్షలు పెట్టి టాయిలెట్స్ నిర్మాణం చేయబోతూ ఉన్నాం. అదే కాకుండా గతంలో ముఖ్యమంత్రి గారు మార్కెట్ గురించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్ళీ దానికి కూడా ఇప్పుడు 50 లక్షలతోటి గతంలో ఏ విధంగా అనుకున్నామో ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆ కూరగాయల మార్కెట్ ఏదైతే రోడ్డు పైన ఉందో ఆ కూరగాయల మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొచ్చి నాన్ వెజ్ సపరేట్గా ఇక్కడ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మన కేజీవి కస్తూర్బా కాలేజ్ కూడా 2,40 లక్షల రూపాయలు పెట్టి అదనంగా హాస్టల్ రూమ్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి స్టేడియం కూడా దాదాపు 35 లక్షల రూపాయలు పెట్టి మినీ స్టేడియం క్రీడాకారులకు యువకులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాదాపు 50 లక్షలతోటి మిగిలిన ఉన్న సీసీ రోడ్లు కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం. రాబో రోజుల్లో ఇంకేనో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈ మండలం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. రాబో రోజుల్లో ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ కూడా తీసుకొచ్చే అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా త్వరలోనే డిగ్రీ కాలేజ్ వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే గతంలో అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా 6 నెలల లోపల ప్రజలకు అందుబాటు తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి ఏవైతే 6 గ్యారంటీలు హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా ఇప్పటికే 5 హామీలు ఇప్పుడు ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. మరి రాబో సార్వత్రిక మన ఎంపీ ఎన్నికలలో మరి కార్యకర్తలు అందరూ కూడా మీరే అభ్యర్థులుగా పనిచేసి మరి ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ అత్యధిక మెజార్టీ దుబ్బాక నియోజకవర్గం తీసుకోవచ్చు కృషి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త విజ్ఞప్తి.